ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టి చూడండి, రికమెండేషన్ ఎక్కువ వెళ్తుంది, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. లైక్ కొట్టండి, ఒక సింపుల్ పని, అలా లైక్ కొట్టే ఇంకా రీచ్ పెరుగుతుంది. కొట్టారు కదా, అలాగే హైప్ ఇవ్వండి. స్టార్ మార్క్ పరివార్ అవార్డ్స్ 2026 గురించి ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. టాప్ 5 కంటెస్టెంట్లో ఎవరికి అవార్డు వచ్చింది అనే దాని గురించి. మామూలుగా అయితే ఈ అవార్డ్ ఫంక్షన్లో బిగ్ బాస్ని అయితే ఇంక్లూడ్ చేయరు, ఈసారి అయితే ఇంక్లూడ్ చేశారన్నమాట. మామూలుగా సీరియల్ వాళ్ళకే పెడతారు, ఎవరు బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్, బెస్ట్ సీరియల్ అని. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. అందుకే ప్రతి చిన్న ఫంక్షన్లోన దీన్ని ఇరికిస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని ఇంక్లూడ్ చేసిన దానికే లాస్ట్ 3 days నుంచి స్టార్ మార్క్ పరివార్ అవార్డ్స్ జరుగుతున్న షూటింగ్. మామూలుగా అయితే ఎవరు పట్టించుకోరు, 3 days నుంచి అడుగుతున్నారు ఎవరికి అవార్డు వచ్చింది, ఎలా ఉన్నారు, కళ్యాణ్ తనుజ డ్యాన్స్ వేశారా, ఇది నాకైతే అన్ని డిఎమ్స్ అని ఇన్స్టాగ్రామ్స్లో అవే నిండిపోయాయి. అందుకే వాళ్ళకి అదే కావాలి. ఇప్పుడు ఆ షో వచ్చిన తర్వాత అందరూ బిగ్ బాస్ సీజన్ 9 బిగ్ బాస్ సీజన్ 9 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రోగ్రామ్ చూడడం మొదలు పెడతారు. మనకి టీఆర్పీ వస్తుంది, మనకి అదే కావాలి. కాబట్టి ఈసారి బిగ్ బాస్ని కూడా ఇంక్లూడ్ చేశారు. టాప్ 5 కూడా ఓటింగ్ పెట్టారు. మీ ఫేవరెట్ ఎవరో ఓట్ వేయండి, వాళ్ళకి ఒక అవార్డు ఇస్తామని. అంతే. ఆఖరికి నాగార్జున గారిని కూడా లాక్కొని వచ్చేసారు. నాగార్జున గారు అయితే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఎక్కడికి రారు. ఈసారి అయితే ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అక్కడికి నాగార్జున గారు లాక్కొని వచ్చేసి స్పీచ్ ఇచ్చేస్తున్నారు. అంత పెద్ద హిట్ అయింది. అంత పెద్ద హిట్ అయినా కూడా రన్నర్కి అయితే బొక్కే పెట్టారు, ఏమి ఇవ్వలేదు. మామూలుగా అయితే ఈసారి చూసాం కన్నడలో అలాగే తమిళ్లో రన్నర్కి హాఫ్ అమౌంట్ ఇచ్చారు, ఇక్కడ రన్నర్కి బొక్క పెట్టారు. విన్నర్కి 50 lakhs ఇచ్చేశారు. ఆ తర్వాత మిగతాది ఏదైతే ఇవాళ అది ఇచ్చారు. రన్నర్కి ఒక 25 ఇచ్చి కన్నడలో తమిళ్లో రెండిట్లోన 25 ఇచ్చారు. కానీ ఇక్కడ బొక్క పెట్టారు. ఇక్కడ తనుజ ఉందనే కాదు, మామూలుగా చెప్తున్నా, ఎప్పుడూ అంతే. ఒకటి విన్నర్కి న్యాయం చేస్తే రన్నర్కి బొక్క, రన్నర్కి న్యాయం చేస్తే విన్నర్కి బొక్క. ఇక్కడ తనుజ కళ్యాణ్ ఏదైతే ఉందో ఈసారి బిగ్ బాస్ సీజన్ 9 హిట్ అయ్యడానికి మెయిన్ కారణం వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళే ఎక్కువ కారణం ఉన్నారు. రన్నర్కి ఇచ్చి ఉండాల్సింది, కానీ ₹1 కూడా ఇవ్వలేదు. వచ్చే సీజన్ 10కైనా మారాలి. ఇది ఖచ్చితంగా రన్నర్కి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి, లేకుంటే ఇది చాలా అన్యాయమే అవుతుంది. ఒక 100 days ఉండి రన్నర్కి ఏమీ లేదంటే ఏంటి, టాపిక్ ఎక్కడికో వెళ్తుంది. సరే, ఇంకా ఇప్పుడైతే ఇద్దరికే అవార్డు వచ్చే ఇది ఉంది, ఎందుకంటే ఓటింగ్ వాళ్ళకి ఎక్కువ పడింది. ఓటి తనుజాకి లేకుంటే కళ్యాణ్కి. ఇప్పుడు వచ్చేసి అవార్డు ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. అంతకంటే ముందర ఓ మాట చెప్పాలి. నేనైతే 3 years నుంచి అయితే అప్డేట్స్ ఇస్తున్నాను కదా, ఎప్పుడూ అయితే రాంగ్ అవ్వదు, ఎప్పుడో ఒకసారి రాంగ్ అవ్వచ్చు. నేనే అన్నీ కరెక్ట్గా చెప్తా అని ఎప్పుడూ డబ్బా కొట్టుకోలేదు. ప్రతి వీడియోలో చూసే ఉంటారు. నాకు ఏదైతే అప్డేట్ వస్తుందో దాన్ని వెరిఫై చేసుకొని మీకు చెప్తా. ఎప్పుడో ఒకసారి రాంగ్ అవ్వచ్చు. ఆ రాంగ్ అయినప్పుడు అలా చెప్పేవే ఇలా జరిగిందే అని మీరు నన్ను కొంచెం ఏదో మీరు నాకు అప్పిచ్చినట్టు అడుగుతున్నారు. నాకు తెలిసింది నీకు చెప్తా, అంతే. అది ఎప్పుడూ రైట్ అవుతుంది, ఎప్పుడో ఒకసారి రాంగ్ అవుతుంది, అంతే. దానికి మాత్రం నువ్వు నాకేదో అప్పిచ్చినట్టు అలా చెప్పేవి. ఇప్పుడు ఇలా జరిగిందో అని ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే అడుగుతారు కదా, ఒకరో ఇద్దరు, వాళ్ళకి చెప్తున్నారు. ఎప్పుడు కరెక్ట్ అవ్వాలని లేదు, ఎప్పుడో ఒకసారి మిస్టేక్ అవుతుంది. అన్నీ కరెక్ట్గా చెప్పలేం కదా, కరెక్ట్గా వెరిఫై చేసుకుని చెప్తా. ఒకసారి మిస్టేక్ అవుతుంది, దానికి ఏం చేయలేము. బిగ్ బాస్ విన్ అయ్యేకి ఇద్దరికీ ఛాన్స్ ఉంది, కళ్యాణ్కి తనుజాకి. ఇద్దరికి భారీగా ఓటింగ్ పడింది. ఇక్కడ కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యాడు, తనుజ అయితే రన్నర్ అయింది. కానీ ఈ అవార్డు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి కళ్యాణ్ ఫ్యాన్స్, తనుజ ఫ్యాన్స్ ఈసారి ఈ అవార్డు అన్న తనుజాకి రావాలి, కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ అవార్డు కూడా కళ్యాణ్కే రావాలని బాగా ప్రయత్నించారు, బాగా ఓట్స్ వేశారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ అయితే జరిగింది. ఇప్పుడైతే ఈ అవార్డు వచ్చేసి తనుజాకి వచ్చిందని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. 99% ఇది నిజమే, 1% డౌట్ ఉంది. వెరిఫై చేసుకున్నా 100% అనుకోండి, 1 ఇంచ్ డౌట్ ఉంది, అంతే. ఇదైతే అవార్డు తనుజాకి వచ్చింది.